సౌందర్య, చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది? కాఫీ కూడా తాకుండా వెళ్తున్నా? ఏం లేదు మేడం. లేదు, చెప్పకుండా వెళ్తున్నావు అంటే ఏదో జరిగింది. అక్కడొక్కడ నా మొహానికి రంగు పూసి నా మొహాన్ని పాడు చేస్తే ఇక్కడ మీ వాళ్ళు మాటలతో మనసుని పాడు చేస్తున్నారు. భవానీ, ఏం జరిగింది? ఏం లేదక్కా. వీళ్ళకి కాలేజీలో ఏవో చిన్న చిన్న గొడవలున్నాయట. ఆ మాత్రం దానికే సౌందర్య అలిగి వెళ్ళిపోతానని బయలుదేరింది. ఏంటి సౌందర్య, చిన్నపిల్లలాగా రా, కూర్చుని కాఫీ తాగి వెళ్దుగాని. అవసరం లేదు. చైత్ర, అసలు కాలేజీలో ఏం జరిగింది? అది చెప్పేంత గొడవ ఏం కాదు గ్రాని. ఇది పెద్ద అబద్ధాలు కోరు. దీన్ని కాలేజీలో ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరు అబద్ధాలు కోరు? మేడం, వీళ్ళు మీ ముందర తులసి మొక్కల్లా నటిస్తున్నారు, కానీ వీళ్ళు బయట పెద్ద గంజాయి మొక్కలు. ఏయ్, ఏంటే ఊరుకుంటే నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నోటుకొచ్చినట్టు కాదు, నిజాలు మాట్లాడుతున్నా. నేను మీతో కలిసి కాఫీ తాగడానికి మీ దగ్గర మంచిదానిలో నటించి డబ్బులు కాజేయనీకి వచ్చినంటున్నారు మేడం. ఎవరో మాట అంది? స్పీక్ అవుట్. ఎవరు? తను చెప్పింది నిజమేనా? గ్రాని, దాని మాటలు నమ్మకు. ఇంటికొచ్చిన గెస్ట్ ని అలా ఎందుకు అంటాం గ్రాని? ఇది చేసేవే తప్పులు, చెప్పేవన్నీ అబద్ధాలు. అందుకే ఎప్పుడు మొహానికి ఇలా కట్టుకొని తిరుగుతుంది. ఇది పెద్ద రౌడీ రాని గ్రాని. మాటలు జాగ్రత్తగా రాని. ఎవరు రౌడీ? కాలు స్టార్ట్ అవ్వడానికి ముందే కొట్టుకున్న బ్యాచ్ మీరా నేనా? యాసిడ్ బాటిల్స్ విసిరేసుకున్న బ్యాచ్ మీరా నేనా? మేడం, నేనే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చా. అందుకే వీళ్ళిద్దరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావే. అసలు నిన్ను చూసిన వెంటనే బయటికి గెంటేయాల్సింది. కూర్చోబెట్టి కాఫీ ఇవ్వాలనుకోవడం మాది తప్పు. స్టాప్ ఇట్. అక్క, ఎవరో పరాయి వాళ్ళన్న మాటల్ని నమ్మి మనవాళ్ల మీద అరవడం ఏంటక్కా? భవానీ, నువ్వు నోర్మి. వీళ్ళు కాలేజీలో గొడవ పడింది నిజం. వీళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధాలు. ఆ విషయం నాకు తెలుసు. సౌందర్య, గారాబం చేయడం వల్ల వాళ్ళిలా తయారయ్యారు. మాకు నువ్వు చేసిన సహాయానికి వెలకట్టలేనమ్మా. అందుకే ఈ ఇంటికొచ్చిన ఆడపిల్లకి సారీ ఇవ్వడం మా ఆచారం. తీసుకో. మీరిచ్చే ఆశీర్వాదాన్నైతే తీసుకోగలను గాని మీరిచ్చే కానుకల్ని తీసుకోలేను మేడం. అట్లా తీసుకుంటే వీళ్ళన్న మాటల్ని నిజం చేసిందాన్నైతా. చాలా కాలం తర్వాత ఎంత ఆత్మాభిమానం కలిగిన అమ్మాయిని చూస్తున్నాను. ఏమంటున్నారు మేడం? నా కోడలు గుర్తొచ్చిందమ్మా. నేను పోయేస్తా మేడం. ఇది కానుక అనుకోకుండా ఆశీర్వాదంగా తీసుకోమ్మా.
సౌందర్య, ఇప్పుడంటే వీళ్ల మీద కోపంతో కాఫీ తాగకుండా వెళ్తున్నా. వీలు చూసుకుని నా మీద అభిమానంతో వచ్చే పండక్కి మా ఇంటికి మీ అమ్మా నాన్నని తీసుకుని భోజనానికి రమ్మా. అయ్యో కుదిరితే తప్పకుండా మీకోసమైనా వస్తా మేడం. సౌందర్య, మీ నాన్నగారి పేరేంటి? గణేష్ మేడం. ఆ, అమ్మా నాన్నలకి చెప్పు నేను మరీ మరీ అడిగానని. అట్లనే మేడం. క్రేష్, చైత్ర, గ్రాని గ్రాని సౌందర్యకి సారీ చెప్పండి. అక్క సారీ చెప్పండి. సారీ సారీ సౌందర్య. సౌందర్య. ఈ రోజు నుండి ఈ మనస్పర్ధలన్నీ మర్చిపోయి మంచి ఫ్రెండ్స్గా ఉండండి. అలాగే. మాట వరుసకి భోజనానికి పిలిచానని అనుకోవద్దు సౌందర్య, మనసుకి నచ్చి పిలిచాను. అట్లనే మేడం. చైత్ర, సౌందర్యని పంపించరండి. జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఆగండి 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 ఆగండి. జానకి, జానకి, అమ్మా వెళ్ళి ఆటో తీసుకురా. మన ఇంటికి గెస్ట్ వచ్చారు, పంపించాలి. అలాగే అమ్మగారు. మీ మర్యాదలు చాలా ఎక్కువైనాయి, నేను వెళ్ళగలను. మా గ్రానీ ముందు తలెత్తుకోకుండా చేసావు కదే, నిన్నంత ఈజీగా వదిలిపెట్టాను. ఈ రోజు నుంచి నువ్వు నా శత్రువ్వి. ఏంది బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి మా కాలనీలో 3 కాళ్లతో నడిచే ముసలమ్మ కూడా భయపడదు. అక్క పిలిచింది కదా అని ఊపుకుంటూ భోజనానికి వస్తావని తెలుసు. ఇక ఈ ఇంటిని వదలవు అని తెలుసు. రోజు 100 మందికి దారిన పోయే వాళ్ళకి ముష్టి వేస్తుంటాం, అందులో మీరు ఉంటారు. మాకంటే గంజి అలవాటుంది, ముష్టి వేసినా సర్దుకుపోగలం. మీకలాంటి రోజు వస్తుందేమో, జాగ్రత్తగా ఉండండి. అమ్మా, కార్ రెడీగా ఉంది. దానికి కారెందుకురా, ఆటో వస్తుందిలేపో. అమ్మగారు దగ్గరుండి కారులో పంపించమని చెప్పారమ్మా. మరేం పర్వాలేదులేండి, నేను నడుచుకుంటూ వెళ్ళగలను. అమ్మగారికి మీరు నడిచి వెళ్లారని తెలిస్తే బాధపడతారమ్మా. రండమ్మా, రండి. ఛే, అయ్యో, ఎన్ని గత సైకిల్ పెట్టి నేను కారెక్కినా కనిపించట్లేదేంటి? వస్తే సౌందర్య, చెవులకున్న కమ్మలు కొట్టేసిన దొంగలున్నారని తెలిసి కూడా కీ వేయకుండా ఎట్లా పోయినవే? ఏ దొంగ సచ్చినట్టు కొట్టేసిండో ఏందో. అయ్యో, ఈ విషయం సరస్సుకు తెలిస్తే అయ్యో, చుట్టూ ఇంతమంది ఉన్నారు, నా సైకిల్ని కాపలా కాలేరా? చెట్టే పుట్టి అంత ఎత్తున పెరగడం కాదు, కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండకల్లా? అయినా దరిద్రం నా నెత్తి మీద బ్రేక్ డాన్స్ చేస్తుంటే మీరు మాత్రం ఏం చేస్తారు? నా సైకిల్ని దొంగతనం చేసినోనికి కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చి పడిపోతాయి. అవును, కొంప తీసి ఆ ఎర్ర చుట్టూడేమైనా నా సైకిల్ ఎత్తుకుపోయిందా? డౌటే లేదు, వాడు ఈ ఏరియాలోనే తిరుగుతుంటాడుగా. అయ్యో, ఈ పాటికి గుర్తుపట్టలేనట్టుగా ముక్కలు చేసుంటాడు. రే వస్తున్నారా? నువ్వే అయితే నీకీరోజు బ్యాండ్ బాజా బారేదే. రే పిల్లలు, జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్తగా తొక్కండి. రే పడిపోతారు, జాగ్రత్త. అలాగే, మెల్లిగా మెల్లిగా రండి. ఓకే ఓకే, జాగ్రత్త. సూపర్, వెరీ గుడ్, కమాన్. మెల్లిగా మెల్లిగా రండి. రే అభి, అంతమంది ఒకేసారి సైకిల్ ఎక్కితే దెబ్బకు మూలం పడుతుందిరా.
దానికేమైనా అయితే కాలేజీలో 3వ ప్రపంచ యుద్ధమే. పోరా. రేయ్, ఇప్పుడు నువ్వు ఎక్కు. రే అభి, పాపం రా, రేయ్. సైకిల్ లేకపోతే రోజు కాలేజీకి నడుచుకుంటూ రావాలరా. రేయ్, అలా అయినా దాని తల పొగరు తగ్గుతుందిరా. దానికి ఎంత పొగరు లేకపోతే బైక్ తీసి తీసుకెళ్లాలని చూస్తుంది. హేయ్, అంతే. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను తొక్కుతాను. జాగ్రత్త. అన్నయ్య, ఈ సైకిల్ మన దగ్గర ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? మీరు పూర్తిగా నేర్చుకునేదాకా, మీకు బోర్ కొట్టేదాకా ఇక్కడే మన దగ్గరే ఉంటుందిరా. ఓకే అన్నయ్య. కానివ్వు. జాగ్రత్త. అనుకున్నారా? రేయ్, ఇది నీ పని అయ్యుంటుందని నేను అనుకున్నా. రేయ్, రేయ్, జాగ్రత్తరా. సైకిల్ పనికి రాకుండా పోయినా పర్లేదు కానీ మీరు మాత్రం పడకూడదు, ఓకేనా? ఒరే అభి, వీళ్ళిప్పుడు సైకిల్ నేర్చుకోవడం అంత ఇంపార్టెంటా? అది కూడా సౌందర్య సైకిల్ మీద. రేయ్, ఎలాగో ఉంది కదరా, అది చేసే పనులకి నేను కాబట్టి సైకిల్ ఎత్తుకొచ్చా. అదే ఇంకొకడైతే దాన్ని నోరు మూసి చేతులు కట్టి మూసీ నదిలో నిమజ్జనం చేసేవాడు. రే పిల్లలు, మీరు తొక్కండ్రా. తుక్కు తుక్కైనా పర్లేదు. కావాలంటే ఇనుప సామాన్లోడికి అమ్ముకుంటే ఉల్లిపాయలైనా వస్తాయి. తొక్కండి. నా సైకిల్ని ఉల్లిపాయలకేస్తావా? సచ్చినోడా, చెప్తారా? చెప్తా నీ పని. కమ్ ఆన్, వెరీ గుడ్. చెప్తా. అభియన్నయ్య, ఈ సైకిల్ భలే ఉంది. ఎక్కడిది? తెలిసిన వాళ్ళదిరా. మీకోసం అని అడగగానే తీసుకెళ్ళమని ఇచ్చారు. అయితే మా అందరి తరపున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. అలాగే రా, చెప్తాను. అనే ఒక రౌండ్ వేసి వస్తాను. ఓకే రా, వెళ్ళు. కానీ హే, వెరీ గుడ్. హే, కమ్ ఆన్, వెరీ గుడ్. మెల్లిగా. ఏమా, నువ్వు కూడా తొక్కుతావా? వద్దా? నువ్వు తొక్కుతావా? నువ్వు? ఓకే అన్నయ్య. అయితే ఓకే. ఒరే పింజరి ఎదవా, దరిద్రుడా, నా సైకిల్ ని అప్పసొత్తనుకున్నావా? అది నా అయ్య కష్టం చేస్తాన్రా. ఏమన్నా ఆ పోరగాలతో సైకిల్ తొక్కితే తుక్కు తుక్కు అవ్వాలా? ఉల్లిపాయలోడికి వేస్తానంటవా? నీ కల్సర్ రాను, నీకు పట్టుదల రాను. ఇప్పుడు నీ గ్యారేజ్ నేం చేస్తానో చూడు. ఇప్పుడు నువ్వు వచ్చి నా గ్యారేజ్ ఏడుకో తప్పిపోయిందని వెతుక్కోవాలి. ఈ సౌందర్య దెబ్బ కొడితే గింగిరాలు తిరిగి బొమ్మ కనబడు. ముందు ఫేస్ క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఈ గ్యారేజ్ క్లీన్ చేయాలి. గ్యారేజ్ లో జిడ్డు జిడ్డుగా ఉండే ఆయిల్ డొక్కు సామాన్లే అనుకున్నా. ఇంత మంచి పువ్వు ఏడ దొరికింది? అయినా వీడు దీన్ని ఎక్కడ పెట్టుకుంటాడు? ఇప్పుడు చెప్తా వీడి గ్యారేజ్ పని. వచ్చినవా? రా రా. చెప్పండి మేడం, ఏమేమి ఉన్నాయి? ఒకటి కాదు, ఇదిగో కనిపించేవన్నీ అమ్మేస్తున్నా. అన్ని ఉన్నాయా? ఎంత కావాలేటి? ఎంత అంటే సైకిల్కి 2500, కమ్మకి 5000, పిండికి క్యారేజ్కి 1500, రౌండ్ ఫిగర్ చేసుకుంటే 10,000. ఓ 10,000 ఇచ్చేస్తే చాలు, అడ్జస్ట్ అయిపోతాను. 10,000? అంతంటే కష్టం మేడం. ఏదో 1000-2000 అంటే ఇవ్వగలం, అది కూడా బైక్తో కలిపి. సరే, ముందు డబ్బులు ఇవ్వు. డబ్బులు ఇవ్వండి. ఫింగర్ది బావ మీద ప్రేమతో సగం ధరకే అమ్మేస్తుంది. ఒరే బావి ఇట్రారా, సామాన్లన్నీ తీసుకెళ్తారా? సరే సరే, త్వరగా కాని.
ఏంట్రా? ఏయ్ ఎవరు మీరు? అభి గ్యారేజ్ లో మీకేం పని? నిన్నే అడుగుతుంది. ఆడదుంగవా? దొంగని కాదురా పిల్లకాయ్, మీ అభిగాడి మొగుణ్ణి. మగవాళ్ళకి మొగుళ్ళుంటారా? పిల్లలు కదా ఉండాలి. నీ మీద నాకేదో అనుమానంగా ఉంది. చిప్పుకుపోరా. కానివ్వండి కానివ్వండి. అభి అన్నయ్య, అభి అన్నయ్య, అవితే బాబాయ్ తొందరగా కానివ్వు. అభి అన్నయ్య, ఆపప్. అభి అన్నయ్య. ఏంట్రా? అక్కడ అక్కడ ఏమైందిరా? గ్యారేజ్ లో ఎవరో నీ మొగుడంట అన్ని సర్దేస్తుంది. మొగుడా? నాకు అలాగే చెప్పింది. పాత సామాన్లోడికి అమ్మేస్తుంది. కొంపతీసి సౌందర్యానా? హ? అది గ్యారేజ్లోకి దూరిందా? దాన్ని రేయ్ పదరా. అవి కూడా అదిగో అక్కడ అవి కూడా ఆ రేకు ముక్కలు ఒసేయ్. అవి కూడా పీకెళ్ళు. ఒసేయ్. తీసేయ్ తీసేయ్. ఒసేయ్, నీ పిలకలు వాడి పీక రెండూ తెగిపోతాయి. ఏంటే పండుకోతి? నా గ్యారేజీని పాత సామాన్లోడికి అమ్మేస్తావా? నీకు దాని విలువేంటో తెలుసా? తెలుసు, 10,000కి బేరం పెట్టేసినా కదా. ఏయ్ గుడ్ల పగించి చూస్తావేంద్రా? పో వెళ్ళు పెట్టే. ఏయ్, కదిలితే కాళ్ళు విరుగుతాయి. కోటిచ్చినా నా గ్యారేజ్ అమ్మను. దాంతో నా అనుబంధం నీకేం తెలుసే? నీ సొమ్మైతే అంత మక్కువ, మంది సొమ్మైతే విలువ తక్కువ. నా సైకిల్ని నువ్వు తుక్కు సామానుడికి వేయొచ్చు, నేను నీ గ్యారేజ్ని వేయకూడదా? మా అయ్యా నా పోరు పళ్ళేక కొన్నాడు రా సైకిల్. మా అమ్మ ప్రేమతో తెచ్చిందిరా కమ్మలు. అవి తెచ్చిస్తేనే నీ సామాన్లు నీకొస్తాయి. రే వెళ్ళండ్రా పెట్టండ్రా. ఏయ్, వాన్నొక్క అడుగు ఇవ్వను, నించున్న చోటే 6 అడుగుల గోతులో కప్పెట్టేస్తా. మర్యాదగా ఎక్కడున్నావో అక్కడ పెట్టకపోతే మీ బాబు దగ్గరకు వచ్చి నీ తాట తీస్తా. నీ అబ్బా ఏంద్ర నీ రౌడీజా? గుద్దితే ముక్కుల నుండి గిద్ద రక్తం వస్తుంది. రేయ్ గుద్దువే. వదలరా వదిలేరా. గుద్దవే. రేయ్ రేయ్ ఏది? గుద్దవే. వదులు. గుద్దుతాను. నా గుండెల మీద వాలిపోయావంటే. నేనిక్కడ వాళ్ళని రా. నువ్వే చేయి బెల్లి తిప్పావే బొండ సచ్చినోడా. నువ్వు నోటితో నువ్వు వాడిని అక్కడ పెట్టమంటావా, లేకపోతే నన్నే ఈ బుక్కలపై ముద్దులు పెట్టమంటావా? రేయ్ పెట్టేస్తున్నా, చెప్తున్నా పెట్టేస్తున్నా, పొద్దు చెప్తున్నా. రేయ్ వదలరా. పెట్టేస్తున్నా. రే 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 అభి వదిలేరా, ఆగ్రా. వదిలేరా. దీని బాడీ వెయిట్ కన్నా హెడ్ రే వెయిట్ అభి, నా మాట ఎక్కువైందిరా. వినరా. అది తగ్గించాలి. అదేంటి సార్, ఈ అమ్మాయి మీ మరదలు కదా, మీరు పెళ్లి చేసుకోవట్లేదా? ఏంటి? ఈ పండు కోతి నా మరదలేంటి? నా మరదలు అవ్వాలంటే దానికి అర్హత ఉండాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నువ్వు మొత్తం సర్దేసి వెళ్ళు, తింటే నాకు పనుంది. అలాగే సార్. అభి నా మాట వినరా. అమ్మ నా డబ్బులు ఇమ్మా. వదలు. రేయ్ హాయ్ మరదల్స్. రేయ్ నేను నీకు మరదలేంట్రా? అడివి నాయలా వదలు, చెయ్యదులు. వదులుదామనుకుంటే మరదలనే బంధం వేసి బాగా ముడేసావు కదే. ఇదిగో వాడికి తుప్పు సామాన్లు అమ్మడానికి ఓ తొక్కల సంబంధం చెప్పాను. ఇప్పుడు మర్యాదగా నా చెయ్యదులు. అభి అన్నయ్య, ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా? చిచి చిచి, వీడికి నేను గర్ల్ ఫ్రెండ్ ఏంటి? అవునవును, ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి? దీనికి గాడిదలు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటాయి. రేయ్ నాకు గాడిదలుంటే నీకు కంచర్ గాడిదలుంటాయిరా ఫ్రెండ్స్ గా. పోవే బిల్లి బిత్రి మోహన్ దానా. పోరా కళ్ళు తాగిన కోతి. రేయ్ అభి నా మాట వినరా. రేయ్ సూర్య కన్ఫర్మ్ గా వీళ్ళు లవర్సే. ఎన్ని సినిమాల్లో చూడలేదు? మొదట్లో ఇలానే కొట్టుకుంటారు, తర్వాత లవ్ లో పడతారు. ఏయ్ చిచి, వీడితో నాకులో పెట్టి. రే అసలు నా సైకిల్ ఎందుకు దొంగతనం చేసినావు? వసే, రోడ్డు మీద సైకిల్కి లాక్ వేయకుండా ఎక్కడ తిరగడానికి వెళ్ళావే? నేను కాబట్టి పిల్లలకి సైకిల్ నేర్పించాను.
ఇంకొకడైతేనా పాటలు పాటలుగా తీసి అమ్మేసేవాడు. అసలు అసలు నువ్వు నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తించల్లుకోవాలే. నిన్ను పోలీసులకు పట్టించకుండా ఉన్నందుకు నా ఫోటోని నువ్వే దేవుడి గదిలో పెట్టుకుని పూజించాలిరా.